ఈ రోజు మనతో పాటు హైపర్ ఆది గారు ఉన్నారు. అనకాపల్లి వచ్చేసారు ప్రచారం కార్యక్రమం భాగంగా. అన్న ఇక్కడ నామినేషన్ వేశారు ఈ రోజు కొంతాల రామకృష్ణ గారు. ఎలా ఉంది ఇక్కడ మీ ఉద్దేశం ఏంటి? 2 రోజులు తిరిగారు కదా, నామినేషన్ లోనే చూసుంటారు. అసలు ఆ ప్లేస్ కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో, అంటే అంతమంది జనం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ నామినేషన్ లోనే కొనతాల రామకృష్ణ గారి బలం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ అనకాపల్లిలో గాజు గ్లాస్ మీద గుద్దడానికి ఓటర్లు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కానీ ఏమంటున్నారంటే గలాసు సింక్ లో ఉండాలి, అలాగే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలంట. దాని మీద మీ స్పందన ఏంటి? వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫ్యాన్ 4లోనో 5లోనో ఉండాలి, అది తెలుసు కదా. కాబట్టి అది ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు 10,000 వేస్తున్నాం, బటన్ వేస్తున్నాం, నేరుగా ఇంట్లో అకౌంట్ లో పడిపోతుంది అంటున్నారు. దానివల్ల మేము గెలుస్తా ఉన్నారు. దాని మీద మీ స్పందన? బటన్ నొక్కితే ఆడవాళ్ళకి అకౌంట్ లో 10,000 పడుతున్న మాట వాస్తవమే, కానీ సాయంత్రం మోతెప్పితే మగవాళ్ళ అకౌంట్ లో నుంచి 30,000 పోతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? అవి కూడా చెప్పాలి కదా, అది బెటర్. అది ఇంకోటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంకి సంబంధం ఏంటి? ఇప్పుడు నీకు నాకు సంబంధం ఏంటి? ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? మీడియా కదా సార్, అడుగుతాం. ఆయన పార్టీ అధ్యక్షుడు కదా, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అంతే కదా. అలా మరి పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ 1,00,000 మెజారిటీతో గెలుస్తా ఉంటున్నారు. దాని మీద మా వాళ్ళు కూడా 1,00,000 అంటున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చెప్పే 1,00,000 వాళ్ళు పంచే డబ్బులు, మేము చెప్పే 1,00,000 మాకు వచ్చే మెజారిటీ. తర్వాత 3 పెళ్లిళ్ళు అని పవన్ కళ్యాణ్ పదే విమర్శిస్తున్నారు. దాని మీద మీ స్పందన? ఇలా 3 పెళ్లిళ్ళు అని కలవరించే నాకు తెలిసి 3 రాజధానులు పెట్టినట్టున్నారు. మరి వాటి సంగతి తెలిస్తే బెటర్ కదా. ఆయన ఏముంది, ఆయన న్యాయబద్ధంగా వాటికి విడాకులు ఇవ్వడం ఆయన జరిగింది. పెళ్లి చేసుకున్నాడు, న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చాడు. ఈ దాని గురించి ఎందుకు టాపిక్? వీటి సంగతి ఏంటో తెలిస్తే బెటర్ కదా. సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు. అలాగే ఒక్కళ్ళే వస్తాం, మేము 175 నియోజకవర్గాల్లో గెలిచేస్తాం అంటున్నారు. అది వాళ్ళు సింగిల్ గా వస్తారు, వీళ్ళు కలిసి వస్తున్నారు అనే టాపిక్ వైసీపీకి సంబంధించి చాలా మంది అంటున్నారు. 2014లో కూడా సింహం సింగిల్ గానే వచ్చింది, వీళ్ళు కలిసే వచ్చారు. జనాలు మరి కలిసి వచ్చిన వాళ్ళకే ఓటేశారు. అప్పుడు ఈసారి కూడా అదే జరిగింది అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.